నమస్తే. జయరామకృష్ణ. నేటి సద్భావన. నీ దృష్టిని పట్టుదలగా సరి అయిన మార్గంపై నిలిపితే నిన్నెవరూ వెనుకకు మరల్చలేరు. సో కాబట్టి మనకి ఎప్పుడు మనము కింద పడిపోతున్నాము అంటే అది కేవలం మన స్వయంకృతాపరాధం అనమాట. మన వల్ల మనమే పడిపోతున్నాం, అంతేగాని మనమేమనుకుంటాం, మనం ఎప్పుడైనా ఏదైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు పలానా వాళ్ళ వల్ల నాకు ఇది వచ్చింది, పలానా పరిస్థితి బాగాలేదు నాకు అందుకే ఇది వచ్చింది, పరిస్థితుల మీద, వ్యక్తుల మీద, సమాజం మీద వేసేస్తూ ఉంటాం మనము మన ఫెయిల్యూర్కి కారణం. కానీ అది కాదనమాట. నువ్వే యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అంటారు కదా, అట్లా నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు అనమాట. నీ యొక్క ఫేట్ని, నీ యొక్క కర్మని నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు. కాబట్టి నీ దృష్టిని పట్టుదలగా సరి అయిన మార్గంపై నిలిపితే నిన్నెవరు వెనుకకు మరల్చలేరు. నీకుంది ఇంట్రెస్ట్, సత్సంగం వినాలని నీకుంది, నీకు మంచిగా భక్తి చేసుకోవాలని ఉంది, నీకు చాలా స్ట్రాంగ్గా ఉందనుకోండి. అది ఎవరు పక్కింటోళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడమో, ఇంకెవరో ఫోన్లు చేసి డిస్టర్బ్ చేయడమో ఎవరు చేయలేరు అనమాట. ప్రతిరోజు ఒక సాకు చెప్తా ఉన్నామంటే అది మనకి ఇంకా పట్టుదల సరిగా లేదు, వ్యాకులత సరిగా లేదు అని అనుకోవాలన్నమాట. కాబట్టి కరెక్ట్గా నువ్వు దేని మీద నిలిపాలో దృష్టి అంటే దేని మీద అంటే భగవంతుని మీద నిలిపాలి, అంతే కదా. భక్తి చేసుకోవడం మీద నిలిపాలి. ఎందుకంటే మన మానవ జన్మ వచ్చిందే మనము భగవంతుని చేరుకోవటానికి, తిరిగి భగవంతుని దగ్గర నుంచి వచ్చాము, భగవంతుని చేరుకోవాలి. కాబట్టి మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనము భక్తి చేసుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే సమస్య తీవ్రత తగ్గుతుంది. కానీ మనమేమనుకుంటాం, మనం సమస్యల్లో ఉన్నాము, సమస్యలు తీరిన తర్వాత నేను కంటిన్యూగా క్లాస్కి వస్తానో, లేకపోతే సమస్య తీరిన తర్వాత నేను ఏదో అభిషేకం చేసుకుంటానో అట్లా అనుకుంటాం. ఎందుకంటే మనకు మూడ్ బాగుంటుంది కదా సమస్యలో ఉన్నప్పుడు. కాబట్టి నా మూడ్ బాగాలేదులే, ఈరోజు ఏమీ వద్దులే అని అనుకుంటాం. కానీ అది సరి అయిన పద్ధతి కాదు అని చెప్తారనమాట. నువ్వు మూడ్ బాగలేదు నీకు అంటే వెంటనే భగవంతునితో కనెక్ట్ అయిపోవాలి. అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో మన యొక్క మానసిక స్థితిని బట్టి సెట్ అయిపోతాం అనమాట. అదే మెయిన్ సొల్యూషన్ అని చెప్తారనమాట. కాబట్టి నువ్వు దానికోసం వాయిదాలు వేస్తూ కూర్చోవద్దు. నీకు ఎప్పుడు కష్టం వస్తే అప్పుడు భగవంతుని వైపు తిరుగు, అంతే. నువ్వు బయట ప్రపంచం వైపు తిరిగినంత కాలము నీకు కష్టము ఇంకా ఎక్కువ అవుతుంటుంది, కానీ తగ్గేదేమి ఉండదు అని చెప్తారు. కాబట్టి ఇది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట. మనం మూడ్ బాగలేదనో, లేకపోతే ఆరోగ్యం బాగలేకపోయినా కూడా చేసుకోండి జపం అని చెప్తారనమాట. మంచం మీద పడుకొని కూడా మీరు జపం చేసుకోండి అని చెప్తారు. అదేంటండి మంచం మీద పడుకొని చేయొచ్చా అంటే, నీ మనసు సరిగా ఉన్నప్పుడు ఎక్కడైనా చేయొచ్చు అని చెప్తారనమాట. కాబట్టి అట్లా నీకు పట్టుదల ఉంటే నిన్నెవరు చెడబెట్టలేరు, నిన్నెవరు ఈ మార్గంలోకి రాకుండా ఆపలేరనమాట. మనకు మనమే ప్రతిబంధకంగా తయారైతే తప్ప మనము బెనిఫిట్ పొందగలమనమాట ఈ మార్గంలోకి వచ్చి. కాబట్టి చెప్పాం కదా, కర్మలు కూడా కంప్రెస్ అయిపోతాయి అని. ఒక యాక్సిడెంట్ అవ్వాల్సిన చోట ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుని ఆ కర్మ తీరిపోతుంది. ఎప్పుడు మనం సాధనలో ఉన్నప్పుడు. సాధన అంటే ఏమిటో చెప్పుకుంటూనే ఉన్నాం మనం. మీరు సత్సంగం అటెండ్ అవ్వచ్చు, పుస్తకాలు చదవచ్చు, పూజలు చేయొచ్చు, ధ్యానాలు చేయొచ్చు, ఏదైనా సేవలు చేయొచ్చు భగవంతునికి సంబంధించినవి. సమాజంలో ఎవరికైనా వ్యక్తులకు సేవ చేయొచ్చు. ఏది చేసినా కూడా కర్మ కంప్రెస్ అయిపోతుంది అనమాట. కానీ మనము ఏమనుకుంటాం, మనకి ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు ఇబ్బందులు ఎవరికి లేవు, అది మనకు అర్థం కాదనమాట. ఇబ్బందులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి, ఇంకా చెప్పుకోలేని ఎంతో పెద్ద ఇబ్బందుల్లో కూడా ఉండొచ్చు చాలామంది. కాబట్టి మనము మన ఇబ్బంది తొలగించుకోవాలి అంటే వేరే వాళ్ళు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకు మనం కొంత సహాయం చేయడము, సేవ చేయడము ఇట్లా. లేదా ఏమీ లేదు మన దగ్గర, ఏ శక్తి లేదు, జ్ఞానం లేదు, డబ్బు లేదు, ఏది లేదు మనం సేవ చేయడానికి అన్నప్పుడు కేవలం జపం చేసుకోండి. ఎవరి కోసం చేయాలి అప్పుడు జపము? అందరి క్షేమం కోసం చేయాలన్నమాట. అప్పుడు మనకి కర్మ కంప్రెస్ అవుతూ వస్తుంది అని చెప్తారనమాట. కర్మ కంప్రెస్ అయితే మనకు మంచిదే కదా. అంటే కర్మ మనం అనుభవించాల్సిన కష్టము తగ్గిపోతుంది అని చెప్తున్నారు. కర్మ కంప్రెస్ అవ్వడం అంటే అదే అనమాట. కర్మ తగ్గడము అంటే అదే అనమాట. మనం పడాల్సిన బాధలు తగ్గిపోతాయి. ఒక 10 నెలల కష్టాలు ఉండాలి అని రాసి పెట్టింటే మన ఫేట్లో 10 రోజుల్లో తీరిపోతాయి, లేదా కలలో వచ్చైనా తీరిపోతాయి. అది బాబా కూడా, షిర్డి సాయిబాబా కూడా అదే చెప్తుంటారు కదా. కలలో వచ్చి ఇట్లా ఒకరిని ఇక్కడ మొత్తం మీద కూర్చొని ఆయన పిడిగుద్దులు గుద్దినట్టు, వాళ్ళకి అదేదో రోగం తగ్గిపోయినట్టు అవన్నీ కూడా ఉంటాయి కదా సాయి చరిత్రలో. అవన్నీ అందుకే అనమాట. కాబట్టి మనకు ఒకవేళ ఒక బ్యాడ్ కళ వచ్చింది అన్నా కూడా దాని అర్థం ఏమిటి అంటే ఏదైతే కళలో
కలలో జరిగిందో అది నిజంగా జరగదు అనమాట. మనకి అది జరగకుండా ఉండడానికే కలలో వచ్చి ఆ పెయిన్ చూపించేసి భగవంతుడు మనల్ని బయటకు లాగేసుకున్నాడు అని అర్థం అనమాట. కాబట్టి నిరంతరం సాధనలో అయితే ఉండాలి. ఎవరైనా సాధకులు పక్కకు తొలగకూడదు అనమాట. మార్గం తొలగిపోయారంటే కష్టాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అది కాబట్టి మనము ఎప్పుడు అయినా అన్ని సందర్భాల్లో కూడా భగవంతుని అంటిపెట్టుకునే ఉండాలి అని అనుకోవాలి. పాఠం: మన సమస్యలను హృదయంలో దుర్బలత్వం లేకుండా ఎదుర్కోవడం నేర్చుకుంటే మనకు అన్ని విధాలుగా సహాయం లభిస్తుంది. కాబట్టి హృదయంలో దుర్బలత్వం అంటే ప్రతిదానికి భయపడిపోవడము, డౌన్ అయిపోవడము, నిరుత్సాహపడము, ఇట్లాంటివన్నీ అనమాట. అట్లా లేకుండా ఉండడం మనం నేర్చుకుంటే మనకి మన ఆధ్యాత్మికత అనేది సహాయం చేస్తుంది అన్ని రకాలుగా అని చెప్తున్నారు. కార్య సాధనకు కావలసిన శక్తి, ఉత్సాహం వస్తాయి. సో మనకు అటెండ్ అవ్వాలని ఉంది సత్సంగము, కానీ నీరసంగా అలా బెడ్ మీద పడుకొని కాలం వెళ్ళబూచేస్తున్నాం అనుకోండి, ఎవరేం చేయగలరు? కాబట్టి మనకు ఫస్ట్ ఒక ఎయిమ్ అనేది ఉంటే అప్పుడు మనకు కావాల్సిన శక్తి, ఉత్సాహం అన్నీ వస్తాయన్నమాట. నేను ఏదో నేర్చుకోవాలి, ఈరోజు క్లాస్లో నేను ఒక పాయింట్ అయినా నేర్చుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి అని అనుకున్నామనుకో, అప్పుడు మనకు శక్తి, ఉత్సాహం వస్తాయి. లేకపోతే మనకు పూజ చేయాలన్నా ఉత్సాహం ఉండదు, ఏం చేయాలన్నా, ఒక పుస్తకం చదవాలన్నా ఉత్సాహం ఉండదు. ఏదో లేబ్బా కాలం వెళ్ళబుచ్చుతున్నాము, ఏదో అండి బాగానే ఉంది అని అనకూడదు అనమాట. చాలా బాగుంది అనగలగాలి. జీవితం ఎలా ఉంది అంటే ఫెంటాస్టిక్ అండి, చాలా బాగుంది, భగవంతుని దయ వల్ల, అదే కావాలి. సో అందరూ అంటారు కదా, బాబా దయ వల్ల చాలా బాగున్నామండి, బాగున్నారా అని అడిగితే భక్తులైతే అలా చెప్తారనమాట, భగవంతుని దయ వల్ల బాగున్నాము అని. కాబట్టి ఏమంటున్నారు, ఎంతటి చేదు అనుభవమైనా అది మనకు ఎంతో కొంత నేర్పుతుందనే విషయాన్ని సర్వదా జ్ఞాపకం పెట్టుకో. అంతే కదా, చాలా చేదు అనుభవాలు వస్తుంటాయి మనకి జీవితంలో. మన పిల్లలకు అవ్వచ్చు, మన ఇంట్లో వాళ్ళకు అవ్వచ్చు, మన భర్తకో ఎవరికైనా వాళ్ళకి చేదు అనుభవాలు మనకో వస్తుంటాయి. అయితే ఆ చేదనుభవం కలిగింది కదా, ఎందుకు నా మీద దేవునికి ఏమైనా కోపం ఉందా అని అనుకోకుండా, భగవంతుడు నాకు ఏదో నేర్పించాలనుకుంటున్నాడు, నేను దీంట్లో నుంచి నేర్చుకుని ఎవరికైనా అలాంటి సమస్య వచ్చినప్పుడు నేను సహాయం చేయొచ్చు, లేదా ఇంకోసారి అలాంటి సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుంటాను అని అది జ్ఞాపకం పెట్టుకోండి. ఎంతో కొంత నేర్పిస్తుంది ప్రతి విషమ సమస్య కూడా అంటున్నారనమాట. అటువంటి అనుభవాలు వచ్చినప్పుడు వాటికి చోటిచ్చి విషాదాలుగా మార్చుకోవద్దు అంటున్నారు. కాబట్టి మళ్ళీ విషాదంలోనే ఉండిపోకూడదు అనమాట. అమ్మో నాకు ఇది వచ్చిందే, ఈ కష్టం వచ్చిందే అని ఎప్పుడు నిరుత్సాహంగా ఉండటము. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, సమస్యలు అక్కడే ఉండిపోతాయి, అవి ముందుకు వెళ్ళవు అనమాట. దాన్ని తీర్చుకునే మార్గం కోసం మనము సాధన చేయాలి. సాధన చేయడం తప్ప ఇంకా వేరే మార్గమే లేదు సమస్యలను తీర్చుకోవటానికి. పెద్ద పెద్ద సమస్యలు వస్తుంటాయి, నువ్వు సాధన చేస్తావు అంటే ఏమవుతుంది, ఆ సమస్య ఎట్లా తీసేస్తాడో మనకే తెలియదు భగవంతుడు నిజంగా. అసలు అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్, ఒక అమ్మాయికి ఏమైందంటే, మామూలుగా మంచిగా పెంచారు అమ్మాయిని, ఇది జరిగింది ఒక దగ్గర. ఆ అమ్మాయికి మంచిగా పెంచితే పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఇంకా వాళ్ళ ఇంట్లో అంతా మంచి భక్తిపరులు, మంచి సదాచారం కలిగినటువంటి బ్రాహ్మణ కుటుంబం అనమాట. కాబట్టి వాళ్ళు కూడా ఏమనుకుంటారు, సదాచారం కలిగినటువంటి కుటుంబంలో నుంచి అబ్బాయిని తెచ్చుకోవాలి అనుకుంటారు కదా. ఆ అబ్బాయికి కూడా ఒక అబ్బాయి, వాళ్ళు చూసిన మ్యాచ్లో ఒక అబ్బాయికి మంచి సదాచారం అన్నీ ఉన్నాయి, చాలా హై నాలెడ్జ్ ఉంది, అన్నీ బాగా సరిపోతున్నాయి వాళ్ళకి తగ్గట్టుగా. కానీ మళ్ళీ తర్వాత ఎంక్వైరీ చేస్తారు కదా, ఎవరైనా కూడా తెలిసిన వాళ్ళ ద్వారానో లేకపోతే ఎట్లనో బంధువుల ద్వారానో. అమ్మాయిని ఇచ్చే ముందు అంత ఈజీగా అయితే ఇవ్వరు కదా ఎవరైనా కూడా, అబ్బాయిని తెచ్చుకునేటప్పుడైనా అంతే కదా, అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడైనా కూడా. అది తెలుసుకుంటే ఆ అబ్బాయి ఏజ్కి మించి మెచ్యూరిటీ ఉన్నాడంట, చాలా ఎక్కువ విషయాలు తెలుసు. దాన్ని వీళ్ళు ఫస్ట్ పాజిటివ్గానే తీసుకున్నారు, ఎంక్వైరీ జరగకముందు. ఏమోలే చాలా ఇంటెలిజెంట్ ఏమో, ఈ వయసుకే ఇన్ని సాధించేశాడేమో అనుకున్నారంట. తర్వాత తెలిస్తే అతను ఒక సైకిక్ పేషెంట్ అంట అతను. కాకపోతే చూడండి, తెలుసుకోవడం, వాళ్ళు చాలా భక్తిపరులు కాబట్టి భగవంతుడు వాళ్ళకి సహాయం చేసి పెట్టాడు, అది తెలిసేలాగా చేశాడు పెళ్ళికి ముందే, ఇంకా వాళ్ళు ఓకే అనుకోకముందే తెలియజేశాడు. అప్పుడు ఆ అమ్మాయి జీవితం బాగుపడినట్టే కదా. కాబట్టి మనము తల్లిదండ్రులు చేసే భక్తి పిల్లల్ని కాపాడుతుంది, పిల్లలది పిల్లలకు వస్తుంది. కాబట్టి తప్పకుండా కనీసం తండ్రి బిజీగా ఉన్న తల్లి అయినా భక్తి చేసుకోవాలన్నమాట, మన సాధన చేసుకోవాలి. అప్పుడు వాళ్ళు సేవ్ అయ్యారు. లేకపోతే ఏమయ్యేది, ఆ అమ్మాయికి అటువంటి భర్త లభించేవాడు, జీవితాంతం వాళ్ళతో
చాలా కష్టం కదా. మానసిక పేషెంట్స్ అంటే వాళ్ళు మానసికమైనటువంటి రోగులు అంటే చాలా కష్టం కదా, వాళ్ళతో భరించడం అవన్నీ, వాళ్ళతో సంసారం చేయడం అవన్నీ చాలా కష్టమైన పని. ఆ అమ్మాయి విడాకుల వరకు వచ్చేది, ఆ అమ్మాయి ఎట్లా అయిపోయేది ఆ అమ్మాయి జీవితం. కాబట్టి ఎక్కడ కాపాడబడినారు వాళ్ళు, ఒక్క నిమిషంలో కాపాడేసినాడంట భగవంతుడు. ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి ద్వారా వాళ్ళకి తెలియజేశాడు. కాబట్టి ఇట్లా మనము అనుకుంటాము ఈ సాధన చేయడం వల్ల మనకి ఏమొస్తుందిలే, రోజులు ఎట్లా గడిచిపోతున్నాయి కదా, బాగానే ఉంది కదా అని అనుకుంటాం. కానీ మనం చేసిన సాధన మన పిల్లలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు భగవంతుడు అది కాపాడడానికి ఆ పుణ్యం అనేది పనికొస్తుంది అంటారు కదా. ఎక్కడైనా దేశ విదేశాల్లో మన పిల్లలు ఉన్నారనుకోండి, అప్పుడు కూడా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యము, పిల్లలు చేసుకున్న పూజలు అన్నీ కాపాడుతుంటాయి వాళ్ళని దూరంగా ఉన్నప్పుడు అని చెప్తారనమాట. కాబట్టి అందుకని మనం రెగ్యులర్గా ఏదో ఒక పద్ధతి, సత్సంగానికి రావాలనే కాదు, ఏదో ఒక పద్ధతిలో ప్రతిరోజు నిత్యం భగవంతునితో మనం కనెక్ట్ అవ్వడానికి మాత్రం బాగా ప్రయత్నం చేయాలన్నమాట. అది పడిపోతుంటాం కిందికి. మాయ అనేది చాలా ఇది, ఎంతో పెద్ద పెద్ద మహర్షులనే ఆ భక్తి మార్గంలో నుంచి తప్పించేస్తూ ఉంటుంది. సామాన్యులు మనం ఎంత వాళ్ళము. కాబట్టి ఎంత కింద పడిపోయినా మళ్ళీ మొదలు పెడతా ఉండాలన్నమాట. మొన్న చెప్పింది కదా రూపా అనే అమ్మాయి, ఇక్కడ నంబర్స్ ఒకటే పడ్డాయి నాకు, అందుకని తెలియదు ఎవరి నెంబర్ ఏదనేది. కాబట్టి తను చెప్పింది కదా, నాకు మీరు అన్ని గంటలు పూజ చేస్తున్నారని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా మార్నింగ్ ఒక 1 అవర్, సాయంత్రం ఒక 1 అవర్ చేసుకుంటున్నాను, చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది అని. సో ఆ అమ్మాయి కొంచెం వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల బాధపడతా ఉన్న అమ్మాయి తను కోలుకుంది. దేనివల్ల? పూజల వల్ల, తను టెంపుల్స్కి ఎక్కువగా వెళ్ళి రావడం వల్ల. అయితే తనకు చాలా సమస్య ఉండింది అప్పుడు, హెల్త్ ప్రాబ్లం ఒకవైపు, ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్య, అన్నీ చాలా చుట్టుముట్టేసినాయి ఆ అమ్మాయికి. కానీ ఏం చేసింది, ఎంకరేజ్ చేస్తూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా ఆ అమ్మాయి భక్తి మార్గంలో ముందుకెళ్తూ వచ్చింది. ముందుకెళ్ళినప్పుడు ఇప్పుడు ఎలా అయిందంటే తనే ఇంకొకరికి చెప్పేలాగా అయిందనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మనము మన సాధనని మానకూడదు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఏవైనా అట్లాంటి ఆటంకాలు ఏమైనా వచ్చినప్పుడు, విషాదాలు వచ్చినప్పుడు వాటికి చోటిచ్చి మొత్తం ఎప్పుడు విషాదంగా ఉండిపోవద్దు అంటున్నారు. వాటిని ఆశీర్వాదాలుగా భావిస్తూ ముందుకు సాగాలి. సో కాబట్టి నాకు అది వచ్చింది, పలానా సమస్య వచ్చిందంటే ఓకే, నాకు ఇది ఒక బ్లెస్సింగ్ భగవంతుడు. ఎందుకంటే సమస్య ఉన్నప్పుడన్నా కనీసం మనం గుడికి వెళ్తాం కదా, కనీసం భగవంతుని మొక్కుతాం కదా. కాబట్టి అంటే అసలు సమస్య ఉన్నప్పుడు దేవుణ్ణి పట్టించుకోకుండా ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం అప్పుడేదో మొక్కులు మొక్కడమో, దేవునికి దగ్గర అవ్వడానికి సమస్యలు ఇస్తున్నాడు అని అనుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రార్థన. ఓ సర్వశక్తిమయ, అజ్ఞాన అంధకారం నుండి నన్ను నిద్రలేపు, నీ నిరంతర రక్షణను, పరిపోషక శక్తిని అనుభవించనియ్యి. కాబట్టి ఆయన రక్షిస్తున్నాడు. ఇప్పుడు మనం నిద్రలో ఉంటాం, పడుకొని ఉంటాము, మనల్ని ఎవరు రక్షిస్తున్నారు అప్పుడు? అంతరాత్మ. ఆత్మ అంటే భగవంతుడు. మనం ఆత్మస్వరూపులం అంటాం కదా, భగవంతుని స్వరూపులం అని, భగవంతుని బిడ్డలమని. ఆ లోపల సబ్కాన్షియస్ మైండ్ అంటారు సైంటిఫిక్గా అయితే. ఆ సబ్కాన్షియస్ మైండ్ చూస్తూ ఉంటుంది అనమాట. మన దగ్గరికి ఎవరైనా కత్తి తీసుకొని పొడవడానికి వచ్చినా కూడా అది టక్కన లేసేస్తామంట మనము, ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్కి తెలిసిపోతుంది అనమాట. అదే భగవంతుడు అని చెప్తారు మనం సైంటిఫిక్ భాషలో అయితే సబ్కాన్షియస్ మైండ్, ఇదైతే అంతరాత్మ అనమాట. కాబట్టి నాకు కూడా అదొక అలవాటు అనమాట. ఎవరైనా డోర్ అంటే హాస్టల్లో ఉండి అలా అలవాటైంది, ఎవరైనా నిద్రలేసి బాత్రూమ్కి వెళ్ళి రావటమో అట్లా చేసి రూమ్లోకి ఎంటర్ అవుతున్నారంటే ఎవరది అని అరిచేదాన్ని అనమాట. అది బాగా అలవాటు. ఎవరు అని, ఎంత నిద్రలో ఉన్నా కూడా ఎవరో వచ్చారో అనేది తెలిసిపోతుంటుంది. అట్లా చాలామందికి ఉంటుంది కదా. అట్లా మనము వాటిని ఆశీర్వాదాలుగా స్వీకరిస్తూ ముందుకు సాగడం ద్వారా అది చేసుకోవచ్చు. నిరంతరం రక్షణను, పరిపోషక శక్తి అంటే మనం పోషించేది కూడా ఆయనే అంటారు కదా, నారు పోసిన వాడు నీరు పోయలేడా అంటారు. అందుకే మనం అంత టెన్షన్ పడాల్సిన పని లేదు. డే టు డే లైఫ్ గురించి ఆయన చూసుకుంటాడు భగవంతుడు. భక్తులకు కావాల్సినటువంటి ఏమేమైతే అవసరాలు ఉన్నాయో, కనీస అవసరాలు అనమాట, లగ్జరీలు, కార్లు, బంగ్లాలు అవి ఇస్తాడని కాదు. అసలు చెప్పాలంటే కొంచెం ఎక్కువ భక్తి ఉన్న వాళ్ళని పూర్ కండిషన్లోనే పెడతాడంట. ఎందుకంటే అట్లా కష్టాలు ఉంటేనే వాళ్ళు భక్తి చేసుకుంటారు, అదే మంచి పద్ధతి వాళ్ళకని చెప్పి అట్లా కూడా పెడతాడంట చాలా సందర్భాల్లో. ఇంకా ఎవరికైనా మహాభక్తులైనా వాళ్ళకి ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నాడు అంటే వాళ్ళు ఏదైనా సేవ చేసే వాళ్ళు అయి ఉంటారు, వాళ్ళ వల్ల లోక కళ్యాణం జరిపించేది ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి అలా ఇస్తాడు రేర్ కేసెస్లో. కాబట్టి
నిరంతరము నువ్వు నన్ను రక్షించు, పోషించు అని మనం వేడుకుంటున్నాం అనమాట. వాటి ద్వారా నన్ను అజేయుడుగా, కృతనిశ్చయుడుగా చేయి, నీ ఉత్తమ ఆశీస్సులు నాపై కురిపించు. కాబట్టి మనం టేకవే ఏం తీసుకోవచ్చు, నువ్వు నిరంతరం నన్ను రక్షిస్తుండు, పోషిస్తూ ఉండు అని అనుకోవాలి. కాబట్టి భావాలు మనం లోపలికి ఎక్కించుకుంటూ ఉండాలి, ప్రార్థన ద్వారా అయితేనేమి, పాఠంలో ఉన్న పాయింట్స్ ద్వారా అయితేనేమి. సరేనా? కాబట్టి ఇది 21వ తారీఖున ఇది కంప్లీట్ చేసాము. థ్యాంక్ యూ అండి. జయ రామకృష్ణ.